Welcome to 24 Technologies. Our today's topic is stickiness and cross zone with cross zone load balancing and without cross zone load balancing. దానికి మనకి ఏం కావాలి? టూ ఎన్ఎల్బి అండ్ ఏఎల్బి రెండు కావాల్సి ఉంటుంది. అండ్ దానికి సంబంధించిన టార్గెట్ గ్రూప్స్ మనం స్క్రాచ్ నుండి మళ్ళీ ఫస్ట్ నుండి చేద్దాము. ఎవరికైనా డౌట్స్ ఉన్నా కూడా ఇక్కడ క్లారిఫై అయిపోతాయి. ఫస్ట్ నాకు సెక్యూరిటీ గ్రూప్ 3 సెక్యూరిటీ గ్రూపులు కావాలి. ఒకటి ఏఎల్బి కోసం, అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ కోసం అండ్ నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ కోసం, ఇంకొకటి నా ఇన్స్టెన్సెస్ కోసం. రైట్, ఫస్ట్ ఇన్స్టెన్సెస్ కోసం క్రియేట్ చేసుకుందాం. మై ఓన్, దీనికి మై ఓన్ అని చెప్పేసి అలో ఎస్ఎస్హెచ్. ఇక్కడ ఏం చేయాలి? నేను ఎస్ఎస్హెచ్ను డన్. హలో, ఓకే. నాకు సేమ్ ఎస్ఎస్హెచ్ అలో చేయడానికి నాకు ఇంకొక 2 సెక్యూరిటీ గ్రూప్స్ కావాలి. క్రియేట్ ఏఎల్బి అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ అలో ఎస్ఎస్హెచ్. ఇది కొంచెం లాంగ్ సెషన్, ఎందుకంటే అన్నీ మనం స్క్రాచ్ నుండి క్రియేట్ చేస్తున్నాం కాబట్టి కొద్దిగా కాన్సన్ట్రేషన్గా. ఎస్ఎస్హెచ్ కాదు మనకు కావాల్సింది హెచ్టిటిపి. మై బ్యాడ్, హెచ్టిటిపి కావాలి, ఎందుకంటే వెబ్ సర్వర్స్ నేను చూసుకోవడానికి. నేను ఇంకొకటి ఏది క్రియేట్ చేశాను, మై ఓన్. దీంట్లో కూడా నాకు కావాల్సింది నాట్ దిస్ వన్, హెచ్టిటిపి. సేవ్ రూల్స్. నాకు ఇంకొక సెక్యూరిటీ గ్రూప్ కూడా కావాలి, ఏఎల్బి, మై ఓన్ అండ్ ఎన్ఎల్బి. క్రియేట్ ఎన్ఎల్బి అంటే నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ లేయర్ 4. హలో హెచ్టిటిపి డిస్క్రిప్షన్లో డన్ అండ్ యాడ్ రూల్స్ హెచ్టిటిపి డన్. సేవ్, క్రియేట్ ఏ సెక్యూరిటీ గ్రూప్. ఓకే, నాకు ఇప్పుడు 3 సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ అయ్యాయి. 3 క్రియేట్ అయినాయి, చూద్దాం. మై ఓన్ అండ్ దిస్ వన్. నేను ఇన్స్టెన్స్ క్రియేట్ చేసేటప్పుడు మై ఓన్ సెక్యూరిటీ గ్రూప్ ఏదైతే ఉందో నేను దాన్ని ఇస్తా. ఇన్స్టెన్సెస్ నాకు మినిమం 2 ఇన్స్టెన్సెస్, అవి ఎనఫ్. ప్రీవియస్గా నేను 3 ఇన్స్టెన్సెస్ తీసుకునేవాడిని కదా, 2 ఈజ్ ఎనఫ్. ఎస్టీ మై ఫస్ట్ ఇన్స్టెన్స్ అండ్ వేర్ ఇట్ ఈస్ వితౌట్ కీపేర్. డన్. అండ్ what I need to do, select existing security group, my own security group. Yes, this is also okay. And next, add volume అవసరం లేదు. Where it is in advanced settings, I need to choose my not this one, EC2 fundamentals. Yes, నా స్క్రిప్ట్ చదువుకోండి ఫస్ట్ అనే స్క్రిప్ట్ నేను పెట్టుకున్నా. ఇన్స్టెన్సెస్ లాంచ్ చేస్తున్నా. ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. అండ్ ఈ ఇన్స్టెన్సెస్లో నేను ఒకదానికి సెకండ్ ఇన్స్టెన్స్ అని చెప్పేసి నేమ్ చేంజ్ చేసుకోవాలి కాబట్టి కన్ఫ్యూజన్ లేకుండా ఇప్పుడే చేంజ్ చేద్దాం. సెకండ్, డన్. ఓకే, ఇప్పుడు నాకు రెండు ఇన్స్టెన్సెస్ ఇనిషియలైజ్ అవుతున్నాయి అండ్ నాకు సెక్యూరిటీ గ్రూప్స్ కూడా రెడీగా ఉన్నాయి. నేను ఇప్పుడు ఏం క్రియేట్ చేసుకోవాలా, ఎన్ఎల్బి కోసం, ఏఎల్బి కోసం ఒక టార్గెట్ గ్రూప్ను రెడీ చేసుకోవాలి. డిఫరెంట్ టార్గెట్ గ్రూప్స్. ఒకటి పర్పస్ ఏది, ఏఎల్బి, దీనికి హెచ్టిటిపి. డన్. ఐ గో విత్ ఆల్ డిఫాల్ట్ సెట్టింగ్స్. డన్. నెక్స్ట్, ఇక్కడ నా ఇన్స్టెన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇంక్లూడ్ చేస్తున్నా, రిజిస్టర్ చేస్తున్నా. నెక్స్ట్, క్రియేట్ టార్గెట్ గ్రూప్. ఇదేది, దిస్ ఈజ్ మై ఏఎల్బి కోసం. అండ్ నాకు ఇంకొక టార్గెట్ గ్రూప్ కూడా కావాలి కదా, దేనికోసం? అది నా ఎన్ఎల్బి కోసం హెచ్టిటిపి తీసుకుంటామా, టీసీపీ తీసుకుంటామా? టీసీపీ లేయర్ 7 కాబట్టి, లేయర్ 4 కాబట్టి మనము ఒకదానికి టీసీపీ అండ్ ఒకదానికి హెచ్టిటిపి తీసుకున్నాను. రిమైనింగ్ ఆల్ ఆర్ సేమ్. మీరు ఏమన్నా అడ్వాన్స్ హెల్త్ చెక్స్లో ఇవన్నీ చేంజ్ చేసుకోవాలి అనుకుంటే లిమిట్స్ చేంజ్ చేసుకోండి, వాల్యూస్ తక్కువ పెట్టుకోవడానికి. ఇంక్లూడ్ మై బోత్. డన్. క్రియేట్ టార్గెట్ గ్రూప్. ఇప్పుడు నాకు 2 టార్గెట్ గ్రూప్స్ క్రియేట్ అయినాయి. అండ్ చూద్దాం, ఏఎల్బి కోసం ఒక టార్గెట్ గ్రూప్, ఎన్ఎల్బి కోసం ఒక టార్గెట్ గ్రూప్. ఇప్పుడు నేనేం క్రియేట్ చేయాలి, నా లోడ్ బ్యాలెన్సర్స్ క్రియేట్ చేసుకోవాలి. డన్.
నా లోడ్ బ్యాలెన్సర్. నా లోడ్ బ్యాలెన్సర్లో ఫస్ట్ ఏఎల్బి, క్రియేట్ ఏఎల్బి. దీనికి కూడా ఎక్కువ కన్ఫ్యూజన్ లేకుండా జస్ట్ ఏఎల్బిని పెడతాను. ఏఎల్బి ఇంటర్ఫేస్ నెట్వర్క్ మ్యాపింగ్. మనము అన్ని అవైలబిలిటీ జోన్స్ సెలెక్ట్ చేసుకుందాం. మినిమం 2 ఉండాలి అన్ని. ఇక్కడ నాకు ఏది కావాలి? ఏఎల్బి సెక్యూరిటీ గ్రూప్. మల్టిపుల్ సెక్యూరిటీ గ్రూప్స్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు, బట్ ఏఎల్బి. అండ్ ఏఎల్బి కోసం హెచ్టిటిపి. డన్, ఎవ్రీథింగ్ ఈస్ గుడ్. టార్గెట్ గ్రూప్ ను సెలెక్ట్ చేసుకోవాలి కదా, ఏఎల్బి టార్గెట్ గ్రూప్. డన్. లిజనర్ పోర్ట్స్ ఇవన్నీ ఇంకేం అవసరం లేదు, బై డిఫాల్ట్ గా అవి తీసుకుంది. ఇక్కడ మనకు కొంచెం ఇది సతాయిస్తుంది, అంటే నా అకౌంట్. బట్ మనం వెయిట్ చేసినామంటే అవుతుంది. మనం అట్లా వెయిట్ చేయకుండా దీన్ని అట్లే వదిలేసి, మీకు మీకు ఇమీడియట్గా అవుతుంది, బట్ నాకు కొంచెం టైం తీసుకుంటుంది నా అకౌంట్లో ప్రాబ్లం కాబట్టి. అంత లోపల నేను ఏం చేస్తాను, మీన్ వైల్ ఇంకొక లోడ్ బ్యాలెన్సర్ కూడా నేను క్రియేట్ చేయాలి కదా. నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్. లోడ్ బ్యాలెన్సర్స్లో క్రియేట్ లోడ్ బ్యాలెన్సర్ సెకండ్ వన్, ఏది టీసీపీ యూడిపి కోసం. డన్, దిస్ ఈజ్ మై ఎన్ఎల్బి. ఓకే, ఓకే, ఓకే. అండ్ ఐ హ్యావ్ టు సెలెక్ట్ ఆల్ మై సబ్నెట్స్. అండ్ సెక్యూరిటీ గ్రూప్స్ లో ఎన్ఎల్బి కోసం క్రియేట్ చేసుకుని సెక్యూరిటీ గ్రూప్ కూడా సెలెక్ట్ చేసుకున్నా. డన్, దిస్ ఆల్సో లుక్స్ గుడ్. అండ్ టీసీపీ, ఓకే, టీసీపీ 80. అండ్ దీనికోసం క్రియేట్ చేసుకున్న టార్గెట్ గ్రూప్ ఏదైతే ఉందో దిస్ వన్. ఓకే, 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 ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. మనకు ఇక్కడ మళ్ళీ ఇది సతాయిస్తుంది. ఇక్కడ చూద్దాం ఏమన్నా అప్ అవుతుందేమో. ఇది ఒకటి కొంచెం మనం వెయిట్ చేయాల్సిందే, మనం చేసేది ఏం లేదు. కమాన్. నా అకౌంట్లో ప్రాబ్లం ఉందని చెప్పేసి అన్ని అకౌంట్లలో ఏం ప్రాబ్లం ఏమి ఉండదు. ఇది నేను కస్టమర్ సపోర్ట్కు నాకు ఈ యాక్సెస్ ఇవ్వండి, నేను యూజ్ చేసుకోలేకపోతున్నా ఈ రీజియన్లో అని చెప్పేసి నేను ట్రై చేస్తే 100% దే విల్ రెక్టిఫై. అంతే, దానికి సంబంధించింది వేరేదేం లేదు. కమాన్. ఓకే, ఇవి నేను రీఫ్రెష్ కొడుతూ ఉంటాను మీకు టైం వేస్ట్ కాకుండా. నేను ఏం చేస్తాను అంటే వీడియోను పౌజ్ చేస్తా ఒక 1 minute. వన్స్ ఒకసారి సక్సీడ్ అయిన తర్వాత మనం చూద్దాం. కమాన్ అమెజాన్, కమాన్. ఓకే, పౌజ్ చేస్తా. సక్సీడ్ అయిన తర్వాత మనము చేద్దాం. ఓకే, నా ఎన్ఎల్పి అండ్ ఏఎల్బి రెండు సక్సెస్ అయినాయి. నేను ఏం చేయలేదు అక్కడ, జస్ట్ ఓకే. దీస్ ఆర్ ఆల్ ఇన్ ప్రొవిజనింగ్ స్టేట్. ప్రొవిజన్ ఏవి? నా ఎన్ఎల్బి కానీ ఏఎల్బి. ఇది ఏఎల్బి అండ్ ఎన్ఎల్బి ప్రొవిజనింగ్ స్టేట్. ఓకే, నేను ఏవైనా కూడా ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే నా ఇన్స్టెన్సెస్లో అక్కడ నా పబ్లిక్ ఐపీ అడ్రస్ తీసుకొని రన్ అవుతున్నాయా లేదా అని మీన్ వైల్ నేను ఒకసారి చెక్ చేసుకుంటా. వేర్ ఈస్ మై ఇన్స్టెన్సెస్? ఎస్, హియర్, హియర్ ఇట్ గో. ఎస్, దిస్ వన్ 100% రన్ అవుతాయి వితౌట్ డౌట్. హెచ్టిటిపిని హెచ్టిటిపిఎస్ ఒకటి చేయాల్సి ఉంటుంది అంతే. హెచ్టిటిపిఎస్ను హెచ్టిటిపి చేయాల్సి ఉంటుంది అంతే. Okay, my first instance is running fine. And then what about my second instance? Second one, ఇది కూడా 100% రన్ అవుతుంది without any doubt. Come on, my second instance. Yes, చదువుకోండి ఫస్ట్. ఇది ఆల్సో రన్నింగ్ ఫైన్. ఇప్పుడు నేను ఏం చేయాలి? నా ఇన్స్టెన్సెస్ను ఇలాగే ఉంచేసి నా లోడ్ బ్యాలెన్సర్ ఏదైతే ఉందో ఇవి యాక్టివ్లోకి రావాలి. యాక్టివ్, కమాన్. లోడ్ బ్యాలెన్సర్, దిస్ ఇస్ మై ఎన్ఎల్బి. ఇది కూడా ప్రొవిజనింగ్ లో ఉండి యాక్టివ్ రావాలి. దిస్ ఈజ్ మై ఏఎల్బి అండ్ దిస్ ఇస్ మై ఎన్ఎల్బి. మనం వెయిట్ చేద్దాం అది యాక్టివ్లోకి వచ్చేంత వరకు, ప్రొవిజనింగ్ నుండి యాక్టివ్లోకి. మీరు టార్గెట్ గ్రూప్లో కూడా సెర్చ్ చేస్తే ఇక్కడ మనం టార్గెట్ గ్రూప్స్ రెండు చూద్దాం. టార్గెట్ గ్రూప్స్, వేర్ ఇట్ ఈస్. టార్గెట్ గ్రూప్స్లో మీకు ఏమవుతుంటుందంటే ఏఎల్బిలో కూడా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇనిషియలైజింగ్ స్టేట్ ఇవి. అండ్ ఇంకొకటి ఏది, నా ఎన్ఎల్బిని కూడా ఒకసారి చెక్ చేద్దాం. ఇవి కూడా ఇనిషియలైజింగ్ స్టేట్ లోనే ఉన్నాయి. ఇవి హెల్తీ, అన్హెల్తీ ఈ రెండింటిలో ఏదో ఒకటి వస్తేనే మనకు వర్క్ అవుతున్నట్టు. లోడ్ బ్యాలెన్సర్స్ కాదు, టార్గెట్ గ్రూప్స్. మళ్ళీ ఒకసారి మనం రిఫ్రెష్ చేసుకోవడం తప్ప ఇక్కడ ఏం లేదు. వీ హ్యావ్ టు వెయిట్. ఓకే, వన్ ఈజ్ యాక్టివ్. అంటే ఈ యాక్టివ్ గా ఉన్న డిఎన్ఎస్ ఏది? ఇది ఏఎల్బి. నాకు వర్క్ అవుతుందో లేదో ఐ విల్ చెక్. వై 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 అక్కడ యాక్టివ్లోకి వచ్చినాయి కదా, యాక్టివ్లోకి వచ్చాయిగా, యాక్టివ్లోకి వచ్చారు కదా మీరు. దెన్ వాట్ హ్యాపెండ్?
You have to work, right? Come on. Then what about here? ఇది ఎన్ఎల్బి చూద్దాం. ఎన్ఎల్బి దిస్ ఇస్ ఆల్సో ఇన్ యాక్టివ్ స్టేట్. మై డిఎన్ఎస్ ఇది కూడా చెక్ చేద్దాం. ఎందుకు బఫర్ అవుతున్నాయి రెండు? HTTPS. ఓకే, హెచ్టిటిపి. అండ్ వాట్ అబౌట్ హియర్? ఇక్కడ కూడా మాడిఫై చేశాను అనుకుంటా కదా. ఇది కూడా వచ్చేస్తుందిలేండి, నో ఇష్యూ. అది రన్ అయితే ఎందుకు రన్ కాదు? నాకు ఏఎల్బి అనేది రన్ అవుతుంది. చూద్దాం. 197, 46, 197 ఉంది. సెకండ్ రిఫ్రెష్ చేస్తే 34, 196. ఇట్ ఈస్ వర్కింగ్ ఫైన్. దెన్ వాట్ అబౌట్ మై ఏఎల్బి, ఎన్ఎల్బి? మళ్ళీ ఒకసారి తీసుకుందాము. లోడ్ బ్యాలెన్సర్స్లో ఎన్ఎల్బి, డిఎన్ఎస్, బ్రౌజర్లోకి వెళ్ళి జస్ట్ ఎస్ ఇట్ ఈస్ ఆల్సో వర్కింగ్ ఫైన్. 34. నువ్వు ఏఎల్బి ఎన్ఎల్బి రెండింటిని నువ్వు చేసుకోవచ్చు, అదేం పెద్ద ఇష్యూ కాదు. రెండు సర్వర్స్కు ఎన్ఎల్బి కూడా చేసుకోవచ్చు, ఏఎల్బి కూడా చేసుకోవచ్చు. ఒకటి వచ్చేసి దేనికోసము హెచ్టిటిపి అండ్ ఇంకొకటి వచ్చేసి టీసీపీని సెలెక్ట్ చేసుకొని నేను చేసుకున్నా లేయర్ 4 అండ్ లేయర్ 7. డన్, ఇట్ ఈస్ వర్కింగ్ ఫైన్. ఇప్పుడు మనకు లోడ్ బ్యాలెన్సర్స్ను ఏఎల్బి కానీ ఎన్ఎల్బి కానీ చేయడం వచ్చేసింది. నాకు ఇప్పుడు ఏం తెలియాలి? స్టిక్కీనెస్ అంటే ఏంటి, అది ఎక్కడ ఉంటుంది అని చెప్పేసి. ఇక్కడ లోకి వెళ్ళినామంటే ఎక్కడన్నా చూడండి స్టిక్కీనెస్ అని చెప్పేసి ఉందేమో. అట్రిబ్యూట్స్ స్టిక్కీనెస్ కంటే ముందు ఏఎల్బిలో ఇక్కడ బై డిఫాల్ట్ మీకు ఇది ఏఎల్బి అమ్మ, చూడండి ఏఎల్బి. ఈ ఏఎల్బిలో బై డిఫాల్ట్ ఇది ఆన్లో అయి ఉంటుంది, క్రాస్ జోన్ లోడ్ బ్యాలెన్సర్ అని చెప్పాను. ఓకే, దీనికి సంబంధించిన థియరీ ప్రీవియస్ సెషన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకోండి. ఈ క్రాస్ జోన్ లోడ్ బ్యాలెన్సర్ ఇది ఆఫ్ చేయాలి అనుకుంటే ఎడిట్లోకి వెళ్దాం. ఎడిట్లోకి వెళ్ళిన తర్వాత వేర్ ఇట్ ఈస్ ఇక్కడ మీరు ఆన్ చేయడానికి ఉందా, ఆఫ్ చేయడానికి ఉందా? ఆన్ చేయడానికి ఉందా? ఆఫ్ చేయడానికి నాకు ఇక్కడ సపోర్ట్ చేయట్లేదు. కాబట్టి నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఆఫ్ చేయను, పైన ట్యాంక్ దగ్గర ఆఫ్ చేస్తా. ట్యాంక్ ఇన్ ద సెన్స్ ఏంది? ప్రీవియస్ సెషన్ చూసిన వాళ్ళకి అర్థమయ్యేది వాటర్ ట్యాంక్ పైన ఏది అని. ఇక అంటే దీనికి అటాచ్ అయిన టార్గెట్ గ్రూప్, ఏఎల్బికి అటాచ్ అయిన టార్గెట్ గ్రూప్లో నేను ఏం చేస్తాను అంటే ఒక డూప్లికేట్ సెషన్ తీసుకుందామా కన్ఫ్యూజన్ లేకుండా. ఏఎల్బిలో అటాచ్ అయిన టార్గెట్ గ్రూప్ వేర్ ఇట్ ఈస్ మై లోడ్ బ్యాలెన్సర్స్, మై టార్గెట్ గ్రూప్స్ ఏఎల్బి దిస్ వన్ కదా. ఇక్కడ అట్రిబ్యూట్స్లోకి వెళ్ళి ఇక్కడెక్కడ ఉంది నాకు స్టిక్కీనెస్ కాదు, ఎడిట్ మై ఇక్కడ దిస్ వన్. ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఆఫ్ చేస్తాను. అంటే పైన ఆఫ్ చేసినానంటే ఆటోమేటిక్గా మీకు ఫ్లో అనేది ఇక్కడ ఆన్లో ఉన్నా కూడా మీకు వర్కౌట్ అవ్వదు. ఎక్కడ లోడ్ బ్యాలెన్సర్స్లో ఇక్కడ ఆన్లో ఉన్నా కూడా పైన నేను డైరెక్ట్గా ఆఫ్ చేసిన కాబట్టి ఇక్కడ ఇది వర్కౌట్ అవ్వదు. ఓకే, ఈ రకంగా మనం క్రాస్ జోన్ లోడ్ బ్యాలెన్సర్స్ను ఏఎల్బిలో క్రాస్ జోన్ లోడ్ బ్యాలెన్సర్ను డిజేబుల్ కానీ ఎనేబుల్ కానీ చేయడం. మళ్ళీ ఎనేబుల్ చేయాలంటే టార్గెట్ గ్రూప్లోకి వెళ్ళి ఎనేబుల్ చేసిన ఉంటాయి. దెన్ వాట్ అబౌట్ ఎన్ఎల్బిలో కూడా నువ్వు క్రాస్ జోన్ లోడ్ బ్యాలెన్సర్ చేయొచ్చు కదా. లోడ్ బ్యాలెన్సర్స్ ఇక్కడ క్రాస్ జోన్ లోడ్ బ్యాలెన్సర్ బై డిఫాల్ట్ ఆఫ్ అయి ఉంది. దీన్ని ఆన్ చేయాలి అంటే ఎడిట్ అవైలబుల్ జోన్ ఫెసిలిటీ, నాట్ దిస్ వన్, ఎనేబుల్ క్రాస్ జోన్ లోడ్ బ్యాలెన్సర్ దిస్ వన్. ఇక్కడ చూడండి పక్కన ఫిగర్ చూడండి మీరు. ఎన్ఎల్బికి ఈ రకంగా క్రాస్ జోన్ లోడ్ బ్యాలెన్సర్ నేను సెలెక్ట్ చేయనప్పుడు అండ్ ఎనేబుల్ చేసినప్పుడు మీకు ఏ రకంగా చేంజ్ అవుతుందో. ఎనేబుల్ చేసినప్పుడు ఇవన్నీ ఏది AZ1, AZ2, AZ3. ఇక్కడ మీకు ఏ రకంగా పిక్చర్ చేంజ్ అవుతుంది సెలెక్ట్ చేసినప్పుడు, ఆఫ్ చేసినప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి. నేను డిజేబుల్ చేసినప్పుడు డైరెక్ట్గా లోడ్ బ్యాలెన్సర్ ఈ రకంగా అవుతుంది, అండ్ క్రాస్ జోన్ లోడ్ బ్యాలెన్సర్ చేసినప్పుడు ఈ రకంగా అవుతుంది. ఈ రకంగా మనం చేసుకోవచ్చు. అండ్ స్టిక్కీనెస్ అని చెప్పేసి మనం ఎక్కడ చేసుకోవచ్చు అంటే, స్టిక్కీనెస్ అంటే ఏంటి? ఓకే, ఇక్కడ స్టిక్కీనెస్ టార్గెట్ సెలెక్షన్ కాన్ఫిగరేషన్, స్టిక్కీనెస్ను కూడా మనము ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు. వేర్ ఇట్ ఈస్ స్టిక్కీనెస్. ఓకే, సెలెక్ట్ చేసుకొని టర్న్ ఆఫ్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసిన అంటే లోడ్ బ్యాలెన్సర్ జనరేటెడ్ కుకీ అండ్ అప్లికేషన్ బేస్డ్ కుకీ అని చెప్పేసి 2 టైప్స్ ఆఫ్ కుకీస్ ఉంటాయి. ఇవి 1 డే నుండి మనము ఎన్ని డేస్ పెట్టుకోవచ్చు? 7 డేస్. 1 సెకండ్ నుండి 7 డేస్ వరకు స్టిక్కీ సెషన్స్ అని చెప్పేసి మనం అంటాం. మనం ఎప్పుడైనా కుకీస్ అని చెప్పేసి మాట్లాడుతుంటాం కదా, కుకీస్ డిలీట్ చేయండి అని. అవి దీనికి రిలవెంట్, కుకీస్ డిలీట్ చేస్తే మీకు వర్క్ అవుతాయి అని చెప్పేసి. బట్ కుకీస్ అండ్ ఈ స్టిక్కీ సెషన్స్ ఆల్సో సమ్ టైమ్స్ కరెక్ట్గా వర్క్ అవుతాయి. అంటే అంత డీప్గా అవసరం లేదు, బట్ ఇన్స్టెన్సెస్కు డెడికేటెడ్గా ఏ రకంగా రిక్వెస్ట్ రావాలి అనేటివి. రైట్, దిస్ ఈజ్ అవర్ ఏఎల్బి కాన్ఫిగరేషన్ అండ్ ఎన్ఎల్బి కాన్ఫిగరేషన్ అండ్ స్టిక్కీ సెషన్ కాన్ఫిగరేషన్. అండ్ ఇంకొకటి ఇది క్రాస్ జోన్
విత్ క్రాస్ జోన్ అండ్ వితౌట్ క్రాస్ జోన్ వీటి గురించి ఇక్కడ ల్యాబ్ మనం డిస్కస్ చేసాం. ఇప్పుడు మనం ఏం చేయాలి? మొత్తం అన్నింటిని మర్చిపోకుండా మనం డిలీట్ చేయాలి కదా! ఫస్ట్ నేనేం చేస్తానంటే నేను క్రియేట్ చేసుకున్న ఇన్స్టెన్సెస్‌ని డిలీట్ చేస్తా. ఇన్స్టెన్సెస్ డన్. టర్మినేట్, స్కిప్ ఓఎస్, షట్ డౌన్. నెక్స్ట్ ఏం చేస్తాను? నా లోడ్ బ్యాలెన్సర్స్‌లోకి వెళ్ళి ఈ 2 లోడ్ బ్యాలెన్సర్స్‌ను డిలీట్ చేస్తా. డిలీట్, కన్ఫర్మ్. డన్, కన్ఫర్మ్. అండ్ టార్గెట్ గ్రూప్స్‌ని డిలీట్ చేస్తా. ఫస్ట్ మీరు టార్గెట్ గ్రూప్స్‌ని డిలీట్ చేయాలని ట్రై చేసినా కూడా అవి డిలీట్ కావు. ఎందుకంటే అవి లోడ్ బ్యాలెన్సర్‌తో ఎంగేజ్ అయ్యి ఉన్నాయి కాబట్టి. ఇక్కడ ఏఎల్బీ డిలీట్ కాలేదు. ఎందుకు? ఏఎల్బీ ఈస్ కరెంట్లీ ఇన్ రిజనర్. ఓకే. ఇది ఇంకా అక్కడ డిలీట్ కాలేదు ప్రాపర్‌గా. వన్స్ ఒకసారి డిలీట్ అయిన తర్వాతనే మనకు డిలీట్ అవుతుంది. నా ఏఎల్బీ అనేది అక్కడ డిలీట్ కాలేదు. ఇప్పుడు అన్నీ డిలీట్ అయిపోయినాయి. ఇంకా సెక్యూరిటీ గ్రూప్స్ ఒక్కటే ఉంటాయి. సెక్యూరిటీ గ్రూప్స్. ఈ సెక్యూరిటీ గ్రూప్స్‌లోకి వచ్చేసి అన్నీ సెలెక్ట్ చేసుకుందాం. డిఫాల్ట్ ఒకటి వదిలేసి డిలీట్ సెక్యూరిటీ గ్రూప్స్. ఒక 2 డిలీట్ అయినాయి. ఇంకొకటి ఏదో మై ఓన్ అని చెప్పేసి ఇది ఎంగేజ్ అయ్యి ఉందంట ఇంటర్ఫేసెస్, అందుకని కాలేదు. ఓకే. ఇవి నాకు ఇన్స్టెన్సెస్ ఇంకా ప్రాపర్‌గా టర్మినేట్ అయ్యుండవు. దట్ ఈస్ వై. ఇక్కడ చూద్దాం నా ఇన్స్టెన్సెస్ ప్రాపర్‌గా టర్మినేట్ అయ్యాయో లేవో. టర్మినేటెడ్. ఇంకొకటి షటింగ్ డౌన్. ఎందుకంటే రెండింటికి నేను ఒకటే కదా యూజ్ చేసింది. అందుకని అది అలౌ చేయలేదు. ఇవి ప్రాపర్‌గా టర్మినేట్ అయిన తర్వాత నాకు ఈ సెక్యూరిటీ గ్రూప్ కూడా డిలీట్ అయిపోతుంది. లైక్ దిస్. రిఫ్రెష్, డన్. ఓకే. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఏమన్నా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ బాక్స్‌లో పెట్టండి. నాకు టైం ఉన్నప్పుడు నేను రిప్లై కూడా ఇస్తాను. అండ్ ఇంకొకటి ఏది అంటే ఒక 2 మంత్స్ తర్వాత 1 ఆర్ 2 మంత్స్ తర్వాత మీరు రెగ్యులర్‌గా ఇవన్నీ సెషన్స్ ఫాలో అవుతూ ఉండండి. ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఒకటి లైవ్‌లో మన సబ్స్క్రైబర్స్ కోసం ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళందరికీ ఒక చిన్న టెస్ట్ లాంటిది కండక్ట్ చేస్తా ఒక 2 మంత్స్ తర్వాత. లైవ్‌లో త్వరగా ఆన్సర్స్ చెప్పిన టాప్ 5 ఎవరైతే ఉంటారో వాళ్ళకు ప్రాపర్‌గా ఆన్సర్ చెప్పిన వాళ్ళకు ఎవరు చెప్పలేకపోతే కాదు. ప్రాపర్‌గా ఆన్సర్ చెప్పిన టాప్ 5లో నేను వోచర్ అమౌంట్ అరౌండ్ 14,000 వరకు ఉంటుంది ఒక వోచర్. ఆ వోచర్‌ని పర్చేస్ చేసి మీకిస్తాను. మీరు ఎగ్జామ్ రాసుకోవచ్చు. సర్టిఫికేషన్ అవి మీకు రెజ్యూమేలో పెట్టుకుంటే చాలా హెల్ప్‌ఫుల్ అవుతుంది ఇంటర్‌వ్యూస్ టైమ్‌లో. ఓకే. రైట్. థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్ ఫోల్క్స్.